సాయిబాబా పిలిస్తే పలికే దైవం ఆ షిరిడీ సాయినాథుడు. ప్రతి భక్తుడు పూజించే దేవుళ్ళల్లో తమకు ఇష్టమైన ఆ భగవంతుణ్ణి వివిధ రూపాల్లో కొలుచుకుంటూ ఉంటారు. అయితే కులానికో దేవుడు, మతానికో దేవుడు ఉండడని కూడా మన శాస్త్రం చెబుతుంది. అందరి దేవుడు ఒక్కడే అని కూడా ఆ సాయితత్వం బోధిస్తుంది. ప్రేమతత్వమే సాయితత్వం. ఆ షిరిడీ సాయి అనుగ్రహం కోసం భక్తులందరూ కూడా గురువారం రోజున ఆ సాయిబాబా వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని ఆ సాయినాథుని ప్రియభక్తులందరూ కూడా చెబుతూ ఉంటారు. గురువార వ్రతం అంటే మోక్షాన్ని పొందడానికి గురువును ఆశ్రయించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మికవేత్తలు కూడా చెబుతూ ఉంటారు. ఆ సద్గురువు సేవ అంత సులభంగా దొరికేది కాదు. కాబట్టి షిరిడీ గ్రామంలో సామాన్య ఫకీరులా సంచరిస్తూ తన మహిమలతో, బోధలతో ఎందరికో గురువుగా మారిన సాయిబాబా వ్రతాన్ని ఈ గురువారం రోజున ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక బాధలు కూడా ఉండవని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. సాయిబాబా వ్రతాన్ని ఒక నెలలో ఏ గురువారం నుంచైనా మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఆ రోజు పౌర్ణమి అయితే మరీ మంచిది కూడా. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ వ్రతమైనా 5, 7, 9 లేదా 11 వారాలు చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయని కూడా మన శాస్త్రవచనం. సాయిబాబా వ్రతాన్ని మొదలుపెట్టిన రోజున ఎన్ని వారాలు చేయాలో నిర్ణయించుకొని ఆ బాబా సమక్షంలో దీక్షను తీసుకోవాలి. గురువార వ్రత దీక్ష ఇలా తీసుకోవాలి. సాయినాథుని పూజించే విధానం చాలా సులభంగా ఉంటుంది కూడా. ఇందులో ఎక్కువగా మడి ఆచారాలు కూడా ఉండవు. కాబట్టి ఏ భక్తుడైనా ఎవరైనా కూడా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని మొదలుపెట్టే ముందు గురువారం రోజు సూర్యోదయ సమయంలో తలార స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని సాయిబాబా పటం లేదా విగ్రహాన్ని ఆ పూజా మందిరంలో కొలువుదీర్చి ఈ రోజు నుంచి 9 గురువారాలు ఈ వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకోవాలి. ప్రతి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. పసుపు రంగే ప్రధానం. సాయినాథుని సమక్షంలో నెయ్యి దీపం వెలిగించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకే ఈ రోజున ఆ బాబాను పసుపు రంగు పూలతో పూజించాలి. ఆ సాయి అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. పూజ పూర్తయిన తర్వాత సాయిబాబా వారి చరిత్రను, ఆ బాబావారి ఉపవాస వ్రతకథను కూడా చదువుకోవాలి. బాబాకు నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, మామిడి పళ్ళు, అరటి పండ్లు, పసుపు రంగులో ఉండే ఆ ప్రసాదాలను భక్తితో నివేదించాలి. సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన కిచిడీని ప్రసాదంగా ఈ రోజున భక్తులు విశేషంగా సమర్పించాలి. అనంతరం సాయిబాబా హారతి పాటలు పాడుకుంటూ బాబాకు నివేదించిన ప్రసాదాలను భక్తులందరికీ పంచిపెట్టాలి. సాయంత్రం వేళల్లో సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆ సాయినాథుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా చేయడం వల్ల ఆ సాయిబాబా మెండైన ఆశీస్సులన్నీ కూడా భక్తులకు లభిస్తాయి. ఇలా చేయడం వల్ల ఆ సాయి సందేశం ఏమిటి అంటే తనకున్నంతలో ఇతరులకు దానం చేయాలన్నది ఆ సాయిబాబా సందేశం. అందుకే ఆ సాయిబాబా తాను భిక్షాటన చేసి సేకరించిన ఆహారాన్ని ఆ ద్వారకామయిలో భక్తులందరికీ అందుబాటులో ఉంచేవాడంట. అందులో నుంచి మనుషులు, పక్షులు, జంతువులు ఎవరికి కావలసినంత వారు స్వేచ్ఛగా తీసుకునేవారు. అనంతరం ఆ బాబా మిగిలిన ఆహారం నుంచి కొంత ఇతరులకు పంచిపెట్టి ఆ తరువాతనే తాను స్వీకరించేవాడు. అందుకే ఆ సాయినాథుని బోధనలో దానాల గురించి ఆ ప్రస్తావన కూడా ఎక్కువగా ఉంటుంది. పంచుకుంటే పెరిగేదే సంపద. గురువారం పూజ పూర్తయ్యాక చేసే దానాల వల్ల విశేష ఫలం ఉంటుంది. పేదలకు దానం చేసే వారి పట్ల ఆ సాయిబాబాకు ఎంతో ఆప్యాయత, అనురాగం ఉంటుంది. అందుకే పేదలకు ఆహారం, బట్టలు దానం చేయాలి. అన్ని దానాలకెల్లా అన్నదానం శ్రేష్టం. అందుకే గురువారం రోజున అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం ఏమిటి అంటే దానాలు చేయడమే అని హిందూ ధర్మశాస్త్రం కూడా చెబుతోంది. గురువార వ్రత ఫలం వల్ల ఈ విధంగా 9 గురువారాలు సాయినాథునిపై భక్తి విశ్వాసాలతో గురువార వ్రతాన్ని పూర్తి చేసుకున్న భక్తులు ఆ తర్వాత షిరిడీకి వెళ్ళి ఆ సాయిబాబాను దర్శించుకుంటే ఆ వ్రతం సంపూర్ణమవుతుంది. సాయినాథుని అనుగ్రహంతో
వృత్తి వ్యాపారాల్లో పురోగతి విజయం కూడా లభిస్తాయి. ఐశ్వర్యం కోరుకున్న వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కుటుంబంలో శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి. ఈ నియమాలు తప్పనిసరి. ముందుగా చెప్పుకున్నట్టు ఆ సాయినాథుని పూజ చాలా సులభమైనది. కఠినమైన నియమనిష్టలు ఏమీ ఉండవు కాబట్టి ఉపవాసం ఉన్నవారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈ వ్రతానికి ఉన్న కఠినమైన నియమాలు ఏమిటి అంటే, వ్రతం చేసేవారు ఇతరులను దూషించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, వ్యసనాల జోలికి పోకూడదు, సర్వస్య శరణాగతి అని వేడుకోవాలి. ఆ సాయినాథుని పూజల్లో భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు. భక్తితో ఒక్క పువ్వు సమర్పించినా ఆ సాయినాథుడు సంతోషిస్తాడు. అసలు బాబావారికి సమర్పించాల్సింది మన మనస్సు అనే పుష్పాన్ని. భక్తితో శరణాగతి చేస్తే ఆ సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.